ఎందుకంటే ఫ్రీగా విద్యను మేము అందిస్తాము అని గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్ ని పెట్టి చదువుని అందరి దగ్గరికి తీసుకొస్తున్నప్పటికీ కూడా అందరూ ప్రైవేట్ స్కూల్స్ కే వెళ్తున్నారు. వేలల్లో ఫీజులు కడుతున్నారు, లక్షల్లో ఫీజులు కడుతున్నారు. అయినా గవర్నమెంట్ స్కూల్స్ మనకి వద్దు అనేటట్టుగా అవాయిడ్ చేస్తున్నారు. మరి ఎందుకని దీని గురించి ఆలోచించరు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో చెప్పే టీచర్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళందరూ బీఈడీ చేసిన వాళ్ళు, 1-2 సార్లు ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయ్యి ఎన్నో సార్లు పరీక్షలు రాసి కష్టపడితే గాని ఉద్యోగాల్లోకి వీళ్ళు రారు. ఇంత కష్టపడి పోనీ వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమైనా తక్కువ ఉంటుందా అంటే కాదు. మినిమం వీళ్ళకి జాబ్ రావాలన్నా కూడా ఒక 10-15 ఏళ్ళు కష్టపడితే గానీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉద్యోగం అనేది రాదు. వీళ్ళు చెప్పే సబ్జెక్టుల కోసం వీళ్ళు ఒక 100 సార్లు చదివితే గానీ ఆ ఉద్యోగాలకి వీళ్ళు అర్హులు కారు. మరి ఇటు ప్రైవేట్ స్కూల్స్ లో చూసుకుంటే వీళ్ళు మహా అయితే డిగ్రీ లేదా బిఈడి ఇవి మాత్రమే కంప్లీట్ అవుతాయి. వెంటనే వీళ్ళు వచ్చేసి ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ అయిపోతారు. వీళ్ళకి ఇచ్చే 10,000-15,000 జీతాల గురించి పక్కన పెడితే వాళ్ళు చెప్పే సబ్జెక్టులు కూడా అంతగా ఉండవు. ఏ పిల్లవాడికి క్లాస్ రూమ్ లో కూర్చొని ఏదైనా డౌట్ వచ్చిన వెంటనే మేడం లేదా సార్ నాకు ఈ డౌట్ ఉంది ఎక్స్ప్లెయిన్ చేయగండి అని అనగానే ఏ స్కూల్స్ లో వెంటనే దీని గురించి క్లారిఫై ఇస్తున్నారు? రేపు చెప్తాం లేదా ఎల్లుండి చెప్తాం అన్న ప్రజెంట్ టీచర్సే తప్పితే ఎక్కడ వాళ్ళకున్న డౌట్స్ ని వెంటనే క్లారిఫై చేస్తున్నారు? ఒకసారి మీ పిల్లల్ని మీరే కూర్చోపెట్టి అడగండి. గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ నోన్ పర్సన్స్ అండ్ వీళ్ళు ఎంతోగానో కష్టపడితే గానీ ఆ విద్యను వీళ్ళు అవగాహన చేసుకొని చెప్పే విధంగా వీళ్ళు ఆల్రెడీ ఒక రకంగా వీళ్ళు కూడా ఒక స్టూడెంట్స్ టైప్ లోనే చదివి దాంట్లోకి వచ్చిన వాళ్ళు. కానీ ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ లో అలా ఉండదు. ఇక్కడ అంతా కూడా రూల్స్ వేరు. వీళ్ళకి ఒక డిగ్రీ ఉన్నా చాలు, లేకుంటే ఒక బిఈడి చేసినా చాలు, వీళ్ళు ఈ ఉద్యోగాలకి అర్హులు అయిపోతారు. మరి అలాంటప్పుడు మీ పిల్లల్ని మీరు ఎక్కడ చదివిస్తున్నారు? విద్యను బాగా చెప్పే వాళ్ళ దగ్గర చదివిస్తున్నారా? విద్యని సరిగ్గా లేకపోయినా కూడా ఒక ప్రైవేట్ స్కూల్ కి ఒక మంచి పేరుంది అని తీసుకెళ్లి మీరు జాయిన్ చేసేస్తున్నారా?